Hi guys, welcome to Mirchi Talks. Last 15 hours లో 38 millions తెలుగులో and 26 millions హిందీలో గురించి మాట్లాడబోతున్నాం. పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు. ఎలా సార్ నాకు అర్థం కాలేదు సార్ నిజంగా. అంటే పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్. ఆ గంగమ్మ తల్లి జాతరలోనే అనుకున్న ఫైట్ అనుకుంటా. అస్సలు ఇట్లా అంటుంటే బాబోయ్. శ్రీవల్లి నా పెళ్ళం, నా పెళ్ళం కాదండి, పుష్ప గారి పెళ్ళాము. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? బీజిఎం అండ్ మ్యూజిక్. డిఎస్పీ గారు, హాయ్ గైస్, వెల్కమ్ టు మిర్చి టాక్స్. టుడే వచ్చేసి మన మిర్చి టాక్స్ పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్చి టాక్స్ గురించి మాట్లాడినట్లయితే మనం లేటెస్ట్ అప్డేట్, ఏ ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, దాని గురించి మొత్తం అప్డేట్ మన మిర్చి టాక్స్ ఉంటుంది అనమాట. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని, అలానే మన పేజ్ని ఫాలో కాకపోతే ఫాలో అయిపోండి. అండ్ ఈరోజు మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 ట్రైలర్ గురించి. ఒక కూలోడ్ దగ్గర నుంచి ఎక్కడ తెలుసు కదా, ఇంటర్నేషనల్ వరకు ఎదిగిన ఒక మన పుష్ప గురించి మాట్లాడబోతున్నాం. పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు. రెడీనా? నేను రెడీ, మీరు రెడీనా? ఎస్. ఈ పోస్టర్ చూడండి ఒకసారి. ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్లో ఎవరు యాక్టర్ డిఫరెంట్ ఉన్నాడు కదా, సగం గుండు తీసుకొని చెప్పులు హారం వేసుకొని డిఫరెంట్ ఉన్నాడు కదా. ఈ యాక్టర్ జస్ట్ కామెంట్ చేయండి, మీకు తెలిసింది. అండ్ ఈ యాక్టర్ ఏ మూవీలో వర్క్ చేశాడో అది కూడా ఒకసారి కామెంట్ చేసి. నెక్స్ట్ పోస్టర్ ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీవల్లి నా పెళ్ళం, నా పెళ్ళం కాదండి, పుష్ప గారి పెళ్ళాము. పుష్ప గారి పెళ్ళం మాట అంటే ఎట్లా ఉంటుందని చూపిస్తాను. చూసినావా? నిజంగా అంటే పెళ్ళం మాట వింటే నిజంగా ఎవరైనా మంచి పొజిషన్ పోతారని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడూ చెప్తారు. బట్ మన సుకుమార్ సార్ గారికి ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? ఎవరన్నా మేము పుష్ప దీనేమో తగ్గేది లేదు అంటాం. ఇట్లా ఆమె కాలు తీసుకొని ఆయన ఏం సార్ తగ్గేది అంటున్నాడు. పెళ్ళం ముందు ఏ మగాడు అన్నా కానీ పసిబిడ్డ అని చెప్పేసి ఆమె దగ్గరే ఉంటాడని చెప్పి మీరు ప్రూవ్ చేశారు సార్. బట్ మీకు ఈ ఐడియాస్ ఎలా వస్తాయి సార్? నాకు అర్థం కావట్లేదు. వేరే లేదు సార్. హ్యాండ్స్ ఆఫ్ మీకైతే. అండ్ ఈ పోస్టర్ ఒకసారి చూడండి. చూసారా? ఎప్పుడన్నా అంటే పార్ట్ 1లో గోవిందప్ప సారు ఏం పెట్టాడు చెప్పండి, గుర్తుందా మీకు? ఆయన వచ్చినప్పుడు, అడవికి వచ్చినప్పుడు, గోవిందప్ప సారు పోలీసు అడవికి వచ్చినప్పుడు పుష్ప ఏం చేశాడు? దుంగల్ని దాచేసి ఆయన ముందు మాయం చేస్తాడు అనమాట. బట్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ పోయేసి ఆ ఎర్రచందనం మీద కూర్చున్నాడు. ఆ క్రియేటివిటీ ఎలా వస్తుంది సార్ మీకు నిజంగా సుకుమార్ సార్? అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? బీజిఎం అండ్ మ్యూజిక్. డిఎస్పీ గారు, మీకు మీమ్ వేసుకోవచ్చు సార్. ఏంటి తెలుసా? నేను రీసెంట్గా మీమ్ చూశాను. ఏం తాగి కొట్టాడు రావాడు అని చెప్తారు. తప్పుగా అనుకోండి సార్, ఇది ఒక హై అనమాట మా వాళ్ళకి, ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పేసి. అండ్ ఆ బీజిఎం చూస్తుంటే పూనకాలు వస్తున్నాయి సార్. ఈ పోస్టర్ చూడండి ఒకసారి. ఈ పోస్టర్ లో లిటరలీ చెప్పాలంటే మన అల్లు అర్జున్ గారు ఆ లేడీ గెటప్ వేసుకుని, గంగమ్మ జాతరలో లేడీ గెటప్ వేసుకొని చూస్తుంటే అసలు థియేటర్ మేము కూర్చోవాలా లేకుంటే స్క్రీన్లు చింపేసి సీట్లు చింపేయాలా నాకు అర్థం కావట్లేదు. అట్లా ఉంది సార్ అసలు నిజంగా ఆ పోస్టర్ చూస్తుంటే. అండ్ ఈ పోస్టర్ చూసుకున్నట్టయితే ఎర్రచందనం మీద మనిషిని కాలుస్తున్నారు. ఎలా? కట్టెలేం దొరకలేదా సార్ మీకు? ఎర్రచందనం మీదే కాలుస్తున్నారా? అంటే ఎంత స్పెషల్ పర్సన్ అయితే ఆ కట్టెల మీద కాలుస్తారో జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. ఎవరు చనిపోతే ఆ కట్టెల మీద కాలుస్తారో అది కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? ఒకసారి ఈ పోస్టర్ చూడండి. పాతబడిన కోట, ఆ కోటలో హెలికాప్టర్ ముందు అల్లు అర్జున్ గారు గన్ పట్టుకొని. సార్ ఎలా సార్? నాకు అర్థం కాలేదు సార్ నిజంగా. అంటే అన్న బాడీ చూసారు సార్, అల్లు అర్జున్ గారి బాడీ. దేశముద్ర సినిమాలో 6 ప్యాక్తో ఉన్న అన్న రగ్గడ్ లుక్తో ఒక భీముడు ఉన్నట్టున్నాడు నిజంగా. అంటే ఎక్కడ సార్ మీకు అలాంటి లొకేషన్ ఎక్కడ దొరికింది? ఆ సీన్ ఎలా తీయాలనిపించింది? ఇంకా అసలు దాని గురించి మాట్లాడాల్సింటే మైండ్ పోతుంది నాకైతే. అండ్ డైలాగ్, పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్. వా. అండ్ ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ అండి మన నెక్స్ట్ మనసారి రిలీజ్ అనమాట, షికావత్ సింగ్. నెక్స్ట్ పోస్టర్ లాస్ట్ టైం పార్ట్ 1లో పార్టీ లేదా పుష్ప అని అన్న, ఈసారి పార్టీ ఉంది పుష్ప అని చెప్పి వస్తున్నాడు అనమాట మన షికావత్ సార్ గారు. ఏంటి సార్ మీ ఎంట్రీ? నీళ్ళలో స్నానం చేసుకుంటూ హిందీ సాంగ్ పెట్టుకుంటూ, వావ్ సూపర్ సార్ మీ ఎంట్రీ అయితే. భారీ రివెంజ్ వస్తున్నారు కదా మీరైతే. నిజం చెప్పండి, మీకు కూడా అదే ఉంది కదా ఆడియన్స్, మీరు వింటున్నారు కదా, మీకు కూడా అలానే ఉంది కదా. ఈ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక మంచిగా రివెంజ్ తీసుకోవడానికి మన షికావత్ సార్ మంచిగా రెడీ వచ్చినట్టున్నాడు ఈ పుష్ప 2లో. అండ్ అలానే మన జాలరెడ్డి కూడా వచ్చేసాడు. జాలరెడ్డి కావచ్చు, జగపత్ బాబు గారు కావచ్చు, రావు రమేష్ గారు కావచ్చు, షికావత్ సింగ్ కావచ్చు, అండ్ మలేషియా. ఒకసారి ఈ పోస్టర్ చూడండి. చూసారా? అన్నయ్య గాల్లో ఎగురుతున్నాడు. ఏంటి సార్, తిరుపతి అయిపోయా, చిత్తూరు అయిపోయా, డైరెక్ట్ ఇంకా ఇంటర్నేషనల్ పంపించేశారు మా అల్లు అర్జున్ని. అక్కడ పంచ, షర్ట్, తనకి బ్లేజర్ అంట, మళ్ళీ తనకి రుమాలు. సార్ ఎలా వస్తాయి సార్ సుకుమార్ సార్ మీకు వెళ్ళండి ఐడియాస్ మొత్తం? నాకు అర్థం కావట్లేదు సార్. మీ టేకింగ్ మాత్రం హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవాలి. అండ్ అలానే చూసుకున్నట్టయితే ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు ప్రతిసారి ఒకటే అనిపిస్తుంది అబ్బా. ఏంటంటే
ఆ లాస్ట్లో ఆ రగ్గడ్నెస్, ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎలా సార్ ఇంత అల్లు అర్జున్ గారిని ఇలా చూపించాలని ఎలా అనిపించింది ఈ పోస్టర్లో. ఆ గంగమ్మ తల్లి జాతరలోనే అనుకున్న ఫైట్ అనుకుంటా, అస్సలు ఇట్లా అంటుంటే బాబోయ్ మనకి ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంటేనే అసలు నిజంగా వేరే లెవెల్ పూనకాలు వచ్చేస్తున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపేసారు. దాని కింద ఒకటి వర్డ్ ఉంది సార్, నో మెర్సీ అని చెప్పేసి, జాలి లేదు నాకు అన్నట్టుగా. నిజమే కదా. ఇంకా ఫైనల్గా ఈ పోస్టర్ అయితే డైలాగ్ గుర్తుంది కదా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్, దీని అమ్మ తగ్గేది లేదు పార్ట్ 1లో అంటే, పార్ట్ 2లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వైల్డ్ ఫైర్ బూమ్ అన్నట్టు చూసినవా. ఈ అమ్మ జీవితం నిజంగా ట్రైలర్ చూసి అయిపోతే ఒక్కసారి కదా 2 సార్లు 3 సార్లు నేను కంటిన్యూగా ట్రైలర్ చూశాను. అసలు పూనకాలు వస్తున్నాయి నిజంగా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, టేకింగ్ కావచ్చు, లిటరల్లీ అంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో ఒక మంచి ఇంకొక మెట్టెక్కుతారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. చెప్పాను కదా, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది December 5th రిలీజ్ కోసం వెయిట్ చేసి జస్ట్ అదే కూడా కామెంట్ చేయండి. అలానే రికార్డ్ బ్రేక్ చేస్తుంది పుష్ప ట్రైలర్. లాస్ట్ 15 అవర్స్లో 38 మిలియన్స్ తెలుగులో అండ్ 26 మిలియన్స్ హిందీలో అండ్ కన్నడలో తక్కువగానే ఉంది. 231K ఐ థింక్ సో కన్నడలో వ్యూస్ వచ్చాయన్నమాట. రికార్డ్స్ అనేది బ్రేక్ చేస్తుంది నిజంగా. అంటే మీరు అల్లు అర్జున్, ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే తొందరగా కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, బై బాయ్. నేను మీ ఆర్జే సతీష్.